హాయ్ నమస్తే వెల్కమ్ టు తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో లైఫ్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ బై మాధవి సిద్ధం. ఈరోజు మన షోకి ఎవరు వచ్చారో చెప్పే ముందు నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. సృష్టిలో ప్రతి జీవికి తన మనుగడని సంతానం ద్వారా కొనసాగించాలని కోరుకుంటూ ఉంటుంది. అలాంటిది అన్నీ తెలిసిన మానవుడికి ఎంతో రోజు రోజుకు ఏవో ఒక కొత్త విషయాలను కనుక్కునే మానవుడికి ఆ తాపత్రయం మరీ ఎక్కువే అనుకోవచ్చు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించాక నెక్స్ట్ ఆలోచించేది వాళ్ళ సంతానానికి ఏం చేయగలమా, ఎలాంటి ఆస్తులు ఇవ్వగలమా, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు ఇవ్వగలమని తాపత్రయపడుతూ ఉంటాడు. అలాంటి మానవుడికి సంతానం కలగకపోతే లేకపోతే పుట్టిన పిల్లలు ఆరోగ్యంగా ఉండకపోతే వాళ్ళు పడే బాధ అంతా ఇంత కాదు. అలాంటి వాళ్ళకి వరప్రసాదం లాంటిది వాళ్ళ పిల్లల బాగోగులు చూసుకుంటూ ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సొల్యూషన్స్ ఇచ్చేవే ఫెర్టిలిటీ సెంటర్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్. అలాంటి వాటిలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన రెయిన్బో హాస్పిటల్స్ CMD గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కంచర్ల రమేష్ గారు మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. రెయిన్బో హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పదలుచుకుంటారు? రెయిన్బో హాస్పిటల్ స్టార్ట్ చేసే ముందు నేను డాక్టర్గా చదువుకున్నాను. ఇంగ్లాండ్లో చేశారు. తర్వాత ఇంగ్లాండ్లో ఒక 8 years ఉన్నాను. సో వర్క్ చేశాను, స్పెషలైజేషన్ అయి చేసి అప్పుడు ఎప్పుడు ఇండియాకి వచ్చేస్తాను అనుకున్నాను. అందుకని ఇండియాకి రావడం జరిగింది. సో ఇండియాకి వచ్చిన తర్వాత సరే మనం ఇంత బాగా చాలా చదువుకున్నాం, చాలా చేయగలము అన్నప్పుడు ఒక హాస్పిటల్ పెడతాము అంటే బేసిక్గా హాస్పిటల్ పెడదామని రాలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్ పెట్టాలని కంపల్షన్ అనమాట, తప్పని పరిస్థితి అయిందనమాట. అంటే నాతోటి కొంతమంది డాక్టర్లు కూడా వచ్చినారు. సో మన స్కిల్స్ అవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవాలంటే ఒక మంచి ఫెసిలిటీ కావాలని ఈ రెయిన్బో హాస్పిటల్స్ అని పెట్టాం. సో మెడిసిన్ చేసేటప్పుడే పీడియాట్రిషియన్ అవ్వాలనుకున్నారు? లేదండి, మెడిసిన్ చేసేటప్పుడు కాదు, మెడిసిన్ అయిపోతున్నప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేయాలని ఒక సందిగ్ధం ఉండేది. నేను ఒకసారి మా బ్రదర్ చెప్పాను. మా బ్రదర్ కూడా డాక్టర్ రవీంద్రనాథ్ గ్లోబల్ హాస్పిటల్స్. నేను ఆబ్స్టెట్రిక్స్ చేస్తా అనుకుంటున్నాను అని చెప్పాను అనమాట. ఆయన పెద్దవాడు కదా వయసులో, అందులో సీనియరు, ఆల్రెడీ డాక్టరు, ఆబ్స్టెట్రిక్స్ వద్దురా. సో తర్వాత వై డోంట్ యూ డూ ఆర్థోపెడిక్స్, సర్జికల్ చేయొచ్చు కదా, ఆర్థోపెడిక్స్ చేయి బాగుంటుంది అన్నట్టు. నాకెందుకో ఆర్థోపెడిక్స్ అవి చేయడం ఇష్టం లేదన్నమాట. ఇంకోటి బేసిక్గా కోర్ సర్జికల్ స్పెషాలిటీస్ చేయడం, కొంచెం మాస్క్ పెట్టి ఇప్పుడు క్లాస్ట్రోఫోబిక్గా థియేటర్లో ఉండడం ఇష్టం లేదనమాట. అందుకని ఫిజిషియన్ అవుదాం అనుకున్నాను. సర్జరీ సైడ్ వెళ్ళాలనుకోలేదు. లేదు, ఏదైనా మెడిసిన్ కానీ పీడియాట్రిక్స్ కానీ చేస్తాను అనుకున్నాను. ఆ టైంలో ఐ వాజ్ నాట్ వెరీ ష్యూర్ బట్ మనం పీడియాట్రిక్స్ మనం చేయగలమా, చిన్నపిల్లలను డీల్ చేయగలమా, మనకు అంత సున్నితమైన హస్తాలు ఉన్నాయనుకుని అప్పుడు చెన్నై పోవడం జరిగింది అనమాట. ఒక 6 months పని చేస్తాం. పని చేసినప్పుడు నచ్చిందంటే పీడియాట్రిక్స్లో చేస్తామని అప్పుడు ఒక 6 months కష్టపడ్డాను. తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్. ఇది పీడియాట్రిక్స్ చాలా బాగుంది, రియలీ ఎంజాయ్ ఇట్ 6 months. తర్వాత ఐ క్యారీడ్ విత్ పీడియాట్రిక్ స్పెషాలిటీ చేసిన వెంటనే తర్వాత నేను ప్రాక్టీస్ పెడదాం అనుకుంటున్నాను. అప్పుడు అగైన్ మా బ్రదరు, లేదు, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు గో అవుట్ ఆఫ్ ద కంట్రీ, ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫర్దర్ అండ్ దెన్ ఎక్స్పోజ్ అయ్యి డెవలప్డ్ కంట్రీస్లో. అప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళాను. ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఒక 8 years ఉన్నాను. 8 yearsలో చదువు మళ్ళీ ఫర్దర్గా డిగ్రీలో చేసాము. మంచి హాస్పిటల్స్లో పనిచేశాను ఇంగ్లాండ్లో, ఎస్పెషల్లీ లండన్లో. మంచి ఆపర్చునిటీస్, మంచి హాస్పిటల్స్లో పనిచేయడం జరిగింది. అప్పుడు వేరే అవకాశాలు ఉన్నా కానీ ఆల్వేస్ కావచ్చు. అందులో నేను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వాటిలో ట్రైన్ అయిన ఉన్నాను. అమెరికాలో చాలా స్కోప్ ఉంది, న్యూజిలాండ్లో పోస్ట్ ఉంది, ఇంగ్లాండ్లో పోస్టులు ఉన్నాయి, ఎందుకు నువ్వు ఇండియాకి వెళ్ళిపోతున్నావు అంటే, నేను ఇప్పుడు అది ఆల్రెడీ ప్రీ డిటర్మైన్ అనమాట. జీవితంలో 2 మాత్రం చాలా సాలిడ్గా డిసైడ్ చేసుకున్నాను. ఒకటి ఏంటంటే డాక్టర్ని పెళ్లి చేసుకోకూడదని, రెండోది ఇండియాకి వచ్చేసేయాలని. సో ఇవి ఇర్రివర్సిబుల్ డెసిషన్స్ అనమాట. అలాగా నేను ఇండియాకి వచ్చేసి ఈ రెయిన్బో పెట్టడం జరిగింది అనమాట. ఓకే, మీ జీవితాన్ని మార్చేసే సంఘటన సమంత అని చదివామండి పేపర్ ఆర్టికల్స్లో. ఏంటి ఆ సంఘటన? ఆ
అసలు ఈ ఆర్టికల్ చాలా మంది సమంతనంగా చదివేశారు అనమాట. సమంతకి మనకి ఈయనకి సంబంధం అని చెప్పి కొంతమంది ప్రొడ్యూసర్ సినిమా వాళ్ళు కూడా ఫోన్ చేసి అడిగారంటే ఏంటి గారు సమంతకి నీకు సంబంధం ఏందని చెప్పి అంతా ఆర్టికల్ చదివిన తర్వాత లేదు ఇది బాగుందండి వైట్ నేమ్. యాక్చువల్గా వాట్ హ్యాపెన్స్ ఈజ్ మనం మామూలుగా ఒక డెఫినెట్గా మనం మామూలుగా మిడిల్ క్లాస్ నుంచి వచ్చి మన ఫస్ట్ ఎయిమ్ ఏంటంటే నెల్లూరులో చదువుకోవాలా, డిగ్రీ చదువుకోవాలా, తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలా, ఓకే మెడిసిన్ బాగుంటుందని చెప్తే దానికి కొంచెం కష్టపడితే మెడిసిన్ సీట్ వచ్చింది, ఓకే అదే గొప్ప అనుకున్నాం. తర్వాత ఏంటంటే మనకు మెడిసిన్ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా కాదు, ఒక 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 ప్రణాళిక లేకుండా చేసామన్నమాట. ఏ ప్రణాళిక లేదు, ఎప్పుడూ లేదు. అలా ప్రణాళిక లేకుండా మనం ముందుకెళ్ళి చేయడం జరిగింది. అలా చేస్తున్నప్పుడు ఒక డెఫినేషన్ అనేది లైఫ్ లేదు ఎప్పుడు. ఓకే ఎండి చేస్తున్నాం, ఓకే వర్క్ హార్డ్ అండ్ బీ ఏ గుడ్ డాక్టర్ అంతే, నథింగ్ మోర్ దెన్ దాట్. అలాంటప్పుడు ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు సో ఇనిషియల్గా అక్కడ ఎండీలోనే బాగా కష్టపడేవాడిని. ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు కొంచెం బాగా ఎక్కువ కష్టపడేవాడిని. సో ఐ వాస్ ఫ్యాసినేటెడ్ టు వర్క్ హార్డ్ అండ్ యూనో సమ్ ఒక బాగా కొంచెం ఆ టైంలో దట్స్ సంథింగ్ యూనో దేర్ లాట్ ఆఫ్ ఇన్స్పైరింగ్ థింగ్స్ దేర్. మామూలుగా కైండ్ ఆఫ్ చిల్డ్రన్ని మనం మామూలుగా డయాబెటిక్ వార్డ్స్లో పనిచేస్తున్నప్పుడు సో వాళ్ళకి డయాబెటీస్ డయాగ్నోస్ చేసినప్పుడు 3 year 4 year oldని 5 year oldని సో ఇనిషియల్గా వాళ్ళకి ఏంటంటే చాలా కష్టపడతారు అనమాట. బ్లడ్స్ నీడిల్ ప్రిక్స్ వీటన్నిటికీ కాకుండా ఏంటంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం విత్ సిస్టమ్స్, కౌన్సిలర్స్, నర్సెస్, డాక్టర్స్ ఆల్ వీళ్ళు మనం ట్రైన్ చేస్తాం. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం దే యాక్సెప్ట్ ఇట్. వాళ్ళే ఫింగర్ ఇచ్చేస్తారు. తర్వాత దిస్ లాట్ ఆఫ్ ట్రైనింగ్ గోస్ ఇన్ టు ఇట్. ఫస్ట్ ఒక యాపిల్కి పిక్ చేయడం, తర్వాత ఒక టాయ్కి పిక్ చేయడం, ఈవెన్చువల్గా అది పిక్ చేసుకుంటారు. సో దే లెర్న్ టు టాలరేట్ దట్ పెయిన్. అలాగే వీ హ్యాడ్ వన్ చైల్డ్ విత్ టర్మినల్ స్టేజెస్ ఆఫ్ క్యాన్సర్. సో లండన్ నుంచి తనకి నేను ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు క్యాంట్లో ట్రాన్స్ఫర్ చేశారు. సో షీ వాజ్ క్వైట్ వెల్ ప్రిజర్వ్డ్ అంటే చూసేదానికి, బట్ షీ హ్యాస్ క్వైట్ అడ్వాన్స్డ్ డిసీజ్. సో దే పేరెంట్స్ ఆప్టెడ్ to come back to their native place to have an affiliation with the hospital for minor things, chemotherapies, అవి పెయిన్ కంట్రోల్స్ అవన్నీ. బట్ ఆ పాప చాలా జూబిలెంట్గా ఉండేది అనమాట. ఫస్ట్ 2-3 days ఐ డెంట్ నో దట్ వాట్ వాజ్ ద కండిషన్. తర్వాత ఏంటంటే నేను అప్పుడు ఇంటెన్సివ్ కేర్లో పనిచేసేవాడిని. తర్వాత ఐ యూస్ టు సీ హర్, షీ యూస్ టు విష్ అట్ ఎవ్రీబడి, వెరీ బబ్లీ గర్ల్. సో హర్ నేమ్ ఈస్ సమంత. తర్వాత దెన్ ఐ జస్ట్ కేమ్ టు ద వార్డ్. దెన్ రౌండ్స్ చేసినప్పుడు there was something a little bit of a concealed not to discuss about her condition and those things. So then my interaction with her was only kind of in the playrooms here and there. I really didn't know her actually, but quite chatty. So she used to make she used to serve chips, and then lunch time lo manam aaklasnappudu have some nuggets and she is a 7-year-old girl. Okay. So suddenly she became quite close to me, but I did not know her underlying condition. Okay. So she's got some problem coming there, but you don't normally ask straight away a child of 7 years, okay, what disease do you have? Then she gave me a kind of an invitation. She gave a kind of an invitation with a small pack of chocolates in that. And I was seeing patients ward round. తర్వాత అది పక్కన పెట్టి తర్వాత లేటర్ అన్ అవర్ లేటర్ ఐ టుక్ ద కవర్ అండ్ దెన్ మా డాక్టర్స్ రూమ్కి వెళ్ళి ఐ ఓపెన్ ఇట్. ఇట్ వాజ్ ద షాక్ ఆఫ్ మై లైఫ్. షీ ఈస్ ఎసెన్షియలీ ఇట్స్ కైండ్ ఆఫ్ I was literally in tears, and then I didn't know. It's kind of probably most painful and difficult moments of my life. Then తర్వాత తను she essentially invited for our funeral. So then she wanted to call few people who are all, she believed that she likes them and they're close to her. So then subsequently, and I asked the senior nurse of the ward of daycare. She explained to me, and this is what but she's extremely brave. She never allowed herself. She knows. She was
the people trained her. She wanted to actually be a brave. She accepted it. She wanted to brave. Nobody wants to show sympathy to her, and people doesn't like tears. That's why she used to spend at least 6 hours a day in the hospital, trying to be with the nurses and those things. ఇంటి దగ్గర ఉందంటే ఎవరెవరు వస్తారు అది ఇది. So that's how, she's so bubbly and lovely, lively girl. And చూసిన తర్వాత I was literally, to be honest with you, that was a day I was not in myself completely for several reasons. Denial and anger and also sadness. It's a kind of the very heightened expressions of everything. So it took some time for me to settle down. When I went back to her the same day afternoon, I was naturally, there were tears in my eyes. He said, no, I'm fine. I'm prepared for it. Probably she must be the only girl in the world who invited a person to attend her funeral, I think. Yeah, I think there are occasions, it's not unusual. This happens in the world. కాల్ చూద్దామండి. ఓకే. హలో, మాధవి గారు కదా? హలో అండి. హాయ్ అండి, నేను మాధవినే. మీరు? ఏమా మాట్లాడుతున్నాను, ఇంటర్వ్యూ వింటున్నాను. ఓకే. ఇప్పుడు మీరు ఇలా డాక్టర్స్ తీసుకొచ్చినా అది నా డ్రైవింగ్ టైము, మాట్లాడాల్సి వస్తుంది మరి. ఓకే, హేమ గారు హలో అండి. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్ అండి. నమస్కారం రమేష్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నామా మీరు? వేర్ ఆర్ యూ? నేను యుఎస్ నుంచి మాట్లాడుతున్నానండి. ఎక్కడ? విచ్ పార్ట్ ఆఫ్ యుఎస్? విస్కాన్సిన్. ఓకే. క్లోజ్ టు ఇలినాయిస్. స్టేట్ ఇలినాయిస్ పైన ఉంటుంది. I know యూనివర్సిటీ ఇది విస్కాన్సిన్. సో ఒక విషయం నేను అంటే వింటున్నాను, అదే రెయిన్బో హాస్పిటల్ గురించి కొన్ని విషయాలు ఉంటాయండి, అవి మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో అవి మరి ప్రపంచానికి తెలియాలంటే ఇలా మీరు వచ్చినప్పుడు మేము కూడా పంచుకుంటే చాలా మందికి తెలుస్తుందని నా అభిప్రాయం. అవునండి, తప్పకుండా. సో నాకు రెయిన్బో హాస్పిటల్స్ అంటే నా పిల్లలకి తీసుకెళ్ళి మా బ్రదర్ కూడా పక్కన హైదరాబాద్ ఉండేవాడు. వాళ్ళ పాపకి ఫస్ట్ థింగ్ నేను చెప్పదలుచుకుంటే పిల్లలకి సంబంధించినది హాస్పిటల్ కానీ డాక్టర్స్ కానీ చాలా ఛాలెంజింగ్ జాబ్ అండి. ఎందుకంటే అందులో మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు, చిన్న ఏజ్ లో డయాబెటీస్, క్యాన్సర్ ఉన్నప్పుడు తల్లి ఒడిలో ఉండాల్సిన ఏజ్ లో వాళ్ళు హాస్పిటల్స్ లో ఉంటే అక్కడ ట్రీట్మెంట్ అనేది రియల్లీ ఛాలెంజింగ్ అండి. ఎందుకంటే పెద్దవాళ్ళని ట్రీట్ చేయడం డిఫరెంట్, పిల్లల్ని ట్రీట్ చేయడం చాలా డిఫరెంట్. సో దానికి మీకు కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిందే. హాస్పిటల్ ధైర్యంగా పెట్టి అన్ని రకాల పేషెంట్స్ ని ట్రీట్ చేసినందుకు మీరు బయట నేర్చుకున్న దాన్ని మీరు ఇండియాలో అప్లయింగ్ థాట్ లాగా మీరు దాన్ని యూజ్ చేస్తున్నారు. సో నేను యాక్చువల్ గా చదివి మా బ్రదర్ వాళ్ళ పాపకి 1.5 years అప్పుడు ఒక వెరైటీ డిసీజ్ వచ్చిందండి. అది ఫస్ట్ టైం, మాకు తెలియదు. తను రెగ్యులర్ గా రెయిన్బోకి తీసుకొస్తూ ఉండేవాడు. కవాసాకి అని, జపాన్ లో దీనికి మెడిసిన్ ఉంది అని చెప్పారు. అయితే కనుక్కున్నారని, దానికి అందుకే ఆ పేరు కూడా వచ్చిందని. సో ఆల్మోస్ట్ తను అంటే జస్ట్ ఒక 2 months గ్యాప్ లో 1.5 months బేబీ హాస్పిటల్ ఉంది. సో ద వే గైస్ ఆర్ ట్రీటెడ్, తనకి అది డిసీజ్ తగ్గించడానికి 1.5 years అంటే ఆల్మోస్ట్ 1.5 years కూడా కదండి, 11 months 10 months లో ఐడెంటిఫై చేశారు. 10th month 11th month ఆల్మోస్ట్ షీఈ్ ఇన్ హాస్పిటల్. సో అప్పుడు చేసినటువంటి సర్వీసు దాన్ని అనలైజ్ చేసి సో అన్ని చేసినప్పుడు రియల్లీ సర్ప్రైజ్. తర్వాత నేను అడిగాను తన్ని, ఏంటిది యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ద కార్పొరేట్ హాస్పిటల్ కదా, ఫీజులు అవి చాలా ఎక్కువ ఉంటాయి, మరి ఎలా తన డెలివరీ కూడా అక్కడే అయింది వైఫ్ అని అన్ని అడిగినప్పుడు తను ఒకటి చెప్పాడు, మీరు ఒక్క సైడ్ చూసారు రెయిన్బో హాస్పిటల్ ని, యూ హావెంట్ సీన్ ద అదర్ సైడ్. వాళ్ళు చాలా అంటే అందరూ ఈవెన్ పేదవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకుంటారు. అది మీకు ఎవరికి తెలీదు, బయట చూసి హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అంటారు అని. తను మామూలు ఈవెన్ సింగిల్ చెకప్ అయినా కూడా హీ విల్ కమ్ దేర్, వేరే హాస్పిటల్కి వెళ్ళాడు తను. తను నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట, ఇలా ఉండదు, అది చూడటానికి అలా ఉంటుంది కానీ అంటే నాకు ఎందుకు ఇప్పుడు ఆ పాయింట్ హైలైట్ చేయాల్సిందంటే జనరల్ మన హాస్పిటల్ చూసినప్పుడు ఒక ఐడెంటిఫికేషన్ వచ్చేస్తుందండి, పెద్ద హాస్పిటల్ మనం వెళ్ళలేమనుకుంటాం. కానీ రెయిన్బో అట్లా కాదు, అన్ని టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తారు అనే విషయం నేను చెప్పాలనుకున్నాను ఈ షో ద్వారా. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఇప్పుడు ఇండియాలో
కవాసాకి డిసీజ్ ఒకసారి మనం ట్రీట్మెంట్ చేస్తే దిల్ బి ఫైన్ అండి, కంప్లీట్లీ ఫైన్. కవాసాకి డిసీజ్ అనేది క్యూర్ అయిపోయింది. అసలు బతుకుతుందో లేదో అనుకున్న బేబీ నవ్వు మా అమ్మాయి యాక్చువల్లీ ప్రీమెచ్యూర్డ్ అనమాట, అంటే 7th మంత్ బిగినింగ్ లోనే పుట్టేసింది. 28 weeks. ప్లస్ అప్పుడు కూడా 15 days ఎంతో షీజ్ ఇన్ హాస్పిటల్. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తే అసలు మీరు ప్రీమెచ్యూర్ బేబీ అంటే నమ్మరు అసలు. షీజ్ హైపర్ యాక్టివ్ ఇప్పుడు. అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అనేది మామూలుగా ఇప్పుడు మా హాస్పిటల్స్ మేము ఇప్పుడు హైదరాబాద్లో 3 హాస్పిటల్స్ ఉన్నాయండి. విజయవాడలో హూ అందరిని పిలిచేసి అండ్ కొంతమంది ఇంపార్టెంట్ ఒపీనియన్ మేకర్స్ అందరినీ పిలిచి ఫ్రెండ్స్ని ఓ డిన్నర్ అరేంజ్ చేసేసి నేను చెప్పాను, నేను హాస్పిటల్ పెట్టింది 5 star హాస్పిటల్ కాదండి, నేను హాస్పిటల్ ఇది ఏమాత్రం 5 star కాదు, కాకుంటే నేను ఈరోజు పెట్టిన హాస్పిటల్ పేషెంట్స్కి అనువైన హాస్పిటల్గా పెట్టాను. దిస్ ఈజ్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్స్ అవసరము చిన్నపిల్లల హాస్పిటల్లో. ఈ ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మాత్రం ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేకపోతే పిల్లల్ని ట్రీట్ చేయడం కష్టం. హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎన్విరాన్మెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ హీలింగ్కి అని చెప్పి అందరం చెప్పాను. ఆ తర్వాత ఎవరు అడగలేదు నన్ను ఎప్పుడు 5 star హాస్పిటల్ అని. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ కుడ్ సెండ్ ఎ మెసేజ్ టు పీపుల్. ఒక సైడే చూస్తాం మేము, రెండో సైడ్ కూడా మేము అంత ఎక్స్పీరియన్స్ అయితే ఫ్రాంక్ గా చెప్పగలుగుతాం. లేదు అలా అంత అనిపిస్తుంది కానీ అలా కాదు. ఇంకొకటి అండి, మీరు ఎక్కడో ఫారెన్ లో చదువుకొని వర్క్ చేసి మీకు అవకాశాలు ఉన్నా కూడా మీరు భారతదేశంలో ఒక సర్వీస్ చేయాలని వెనక్కి వచ్చి అక్కడే పెట్టడం జనరల్గా అభినందనీయం అండి. దానికి మాత్రం కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంగ్లాండ్ వదిలిచ్చాను కానీ ఐ నెవర్ మిస్డ్ ఇంగ్లాండ్ బికాజ్ వెన్ ఐ గో ఆల్సో ఎంజాయ్ ద ప్లేస్ లండన్, బట్ ఐ డోంట్ మిస్ అమెరికా ఆర్ ఇంగ్లాండ్ ఎనీ ప్లేసెస్ బికాజ్ దే సో మచ్ ఇన్ దిస్ కంట్రీ టు డూ అండ్ టు ఎవ్రీ ఆస్పెక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్స్ హేమ గారు, మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. మీరు చాలా సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ వింటూ వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాకు గుడ్ ఈవినింగ్ అండి, కువైట్ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. చెప్పండి, మీ పేరు? నా పేరు నాగరాజు. నాగరాజు గారా? అవునండి. చెప్పండి, డాక్టర్ రమేష్ గారు వింటున్నారు, చెప్పండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? బాగున్నారండి? బాగున్నాను సార్. ఏరండి, గోదావరి జిల్లా అండి మంది? అంటే మాట పట్టి ఈజీగా కనిపెట్టేచ్చు. నేను అన్ని జిల్లాలు కనిపెట్టేస్తానండి. నేను కడప, మా నెల్లూరు అండి, నెల్లూరు జిల్లా ఆటోమేటిక్గా కనిపించేస్తాం. కడప నుంచి వచ్చినా కానీ, ఆదిలాబాద్ నుంచి వచ్చినా, గోదావరి నుంచి వచ్చినా, విశాఖపట్నం నుంచి, ఎందుకంటే పేషెంట్లు వస్తుంటారు కదా. సో వాళ్ళకి ఫస్ట్ నువ్వు ఒక 2 వాక్యం చెప్పగానే ఏమమ్మా మనకి ఒంగోలు అని అనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారు. సో డాక్టర్ గారికి మనం ఒంగోలు అని కూడా తెలిసిపోయిందని. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డాక్టర్ అనేవాడు ఒక సోషల్ పర్సన్ కదండి. అంటే మనం అలా అడ్రస్ చేసినప్పుడు న్యాచురల్గా ఏంటంటే దే ఫీల్ గుడ్, ఫెమిలియర్గా అనిపిస్తుంది. నాగరాజు గారు చెప్పండి. సినిమాలో లాంగ్వేజ్ కూడా నాగరాజు గారు, హలో. ఓకే, కాల్ బ్రేక్ అయింది. ఓకే, అంటే ఫస్ట్లో రెయిన్బో గురించి కొంచెం అంత బాగా రన్ అవ్వట్లేదని కూడా ఇబ్బంది పడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదండి? తప్పకుండా అండి. మేము ఫస్ట్లో వీ హ్యావ్ కమ్ అండ్ మాకేం పేషెంట్స్ లేరు. అందులో మేము ఉన్న జోబులో డబ్బులన్నీ కట్టాము. అండ్ అంటే మాకంటూ ఒక ప్రాక్టీస్ లేదు కదా, అందు కొత్త సిస్టము, మేము ఫుల్ టైము మేమే పని చేస్తాం అనుకుని కూర్చున్నాము. సో న్యాచురల్గా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ఎనీ హాస్పిటల్ టు, అంటే పీపుల్ హ్యావ్ టు బిలీవ్ దట్ దిస్ గైస్ ఆర్ డూయింగ్ గుడ్ జాబ్ అండ్ ఇట్స్ ఎ మంచి హాస్పిటల్ అనే ఒక ప్రమోషన్ అనేది ఉండాలి కదా. అందుకని టైం పెట్టింది. సో టైం అనేది ఒక 3 years నానా కష్టాలు పడ్డాం. ఆల్మోస్ట్ బ్యాగులు కూడా సర్దుకున్నాం ఆ టైంలో. సో ఆ టైంలో సమ్హౌ ఏదో అంటారు కదా, లెట్స్ వెయిట్ 1 more year అనుకొని, నేను ఆల్రెడీ I called London and I asked King's College to see that my position is maintained అని. కానీ సమ్హౌ మొండిగా ఇంకొక 1 year ఉందాం, మునిగిన వాళ్ళని ఎలా మునిగా చూద్దాం అని చెప్పి థింగ్స్ స్టార్టెడ్ ఇంప్రూవింగ్ అండి. ఆఫ్టర్ దట్ తర్వాత ఇంప్రూవ్ అయినాయి. తర్వాత దర్ ఆర్ పీపుల్ హూ స్టార్టెడ్ సపోర్టింగ్ అస్ అండ్ దెన్ వాట్ ఐ బేసికలీ బిలీవ్డ్ ఈస్ దట్ వెన్ ఇట్ విల్ టేక్ టైమ్ టు పీపుల్ బిలీవ్
and then when people start believing in you, and then in your hospital, in you and your colleagues, then ఆటోమేటిక్గా ఏంటంటే నువ్వు దేర్ ఇస్ అ నీడ్ డెఫినెట్గా అవసరం అనేది ఉంది, చాలా చేయొచ్చు అండ్ పొటెన్షియల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కాకుండా ఏంటంటే టైం అనేది ఇంపార్టెంట్, ఇట్స్ మన చేతిలో ఉండదు. సో ఒకసారి మేము 2000 ఆ 3 years పాస్ అయిన తర్వాత వీ నెవర్ లుక్ బ్యాక్. And there's always a kind of and also things have changed after 2000 dramatically in India. ఎందుకంటే lot of the migration back like us, many IT community have moved back, and so much of international movement between people are always looking for a better facility, better this one, this guy, what is his credential, what he can do, what is the specialties, means lot of awareness. And also so much of relations between the developed countries to India. So almost మనకి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నాం అనుకోండి, ప్రతి ఇంటికి ఒకరు ఈ అమెరికాలోనో మిడిల్ ఈస్ట్లోనో ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాలో ఉంటారు అనమాట. సో దే కాన్స్టెంట్లీ లుక్ ఎట్ ఇట్, అండ్ ఆల్సో the communication system and internet, web based, so much is there today to find and choose. కంటిన్యూ చేద్దామండి. ఒక కాల్ చూద్దాం. హలో 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 హలో, నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను ఆఫ్రికా నుంచి మాట్లాడుతున్నానండి. ట్రినిడాడ్ అండి. హలో, ఆఫ్రికా నుంచి అండి? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఓకే సార్, మా పాప ఇప్పుడు సెకండ్ ఇయర్ లో ఫిట్స్ లాగా వచ్చినాయి అండి, బ్రెయిన్ ఫీవర్ లాగా వచ్చింది. సెకండ్ ఇయర్ లో అండి? అవునండి. అయితే మన రెయిన్బో హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించాం అన్నమాట అప్పుడు. ఓకే. అయితే అప్పుడు గ్లోబల్ హాస్పిటల్లో శ్రీకాంత్ గారు ఉన్నారు కదా. అవునండి. ఆయన్ని తీసుకొచ్చి ఫిట్స్ గురించి అని చెప్పేసి అప్పుడు ఆయన ట్రీట్మెంట్ చేశారు. ఇది ఎప్పుడు 2001-2లో ఉంటుంది? 2002లో ఆ టైంలో ఉంటుంది. చెప్పండి. అయితే ఇంకా పాపకు ఇప్పుడు 13 years వరకు వచ్చినాయి, ఇంకా ఫిట్స్ వస్తూనే ఉన్నాయండి. ఇంకా ఫిట్స్ వస్తున్నానండి. ఇప్పుడు దానికి ఏమన్నా? అవునండి. అంటే ఇప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా వస్తున్నాయండి ఫిట్స్ అవి? అంటే ఒకసారి చాలా గ్యాప్లో వస్తాయండి. ఇప్పుడు 20 days 25 days ఒకసారి ఒక రోజుల్లో అయితే ఒకసారి కంటిన్యూగా 3-4 times అట్లా వస్తాను. అంటే మెడిసిన్స్ ఏమైనా ఇస్తున్నారండి మీరు? ఇప్పుడు దానికి ఎట్లా అంటారు? ఏమి ఇస్తున్నారండి మెడిసిన్? మెడిసిన్ ఎంకరేజ్ క్రోని యూజ్ చేస్తున్నాను. ఎంకరేజ్ ఇస్తున్నారు. ఓకే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. రెయిన్బో హాస్పిటల్స్ ఫస్ట్ పీడియాట్రిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, న్యూ బోర్న్స్ అండ్ పీడియాట్రిక్స్. నెక్స్ట్ ఉమెన్ మీద ఇప్పుడు ఇన్ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఉన్నాయి కదండి. ఇంకా ఎక్స్పాన్షన్ ఇంకేమన్నా ఉందా దీంతో? లేదండి, మేము బేసిక్గా ఏంటంటే అవర్ ఫోకస్ ఈజ్ బేసిక్లీ డామినెంట్లీ చిల్డ్రన్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండి. అండ్ ఇన్ అండ్ అరౌండ్ చిల్డ్రన్ ఓన్లీ మెజారిటీగా. మేము మెటర్నిటీ సర్వీసెస్ ఎందుకు స్టార్ట్ చేసామంటే, మేము మామూలుగా ది ప్రిమెచ్యూర్ డెలివరీస్, మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ చాలా ఎక్కువ అవుతున్నాయి. అలాంటప్పుడు మనం చాలా టైంలో ఆల్మోస్ట్ 100% టైమ్స్ మేము ఓ బేబీ ఎక్కడో పుట్టేసి మనం దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకురావడం మన హాస్పిటల్కి, తర్వాత మేము వెళ్ళి తీసుకురావడం, ఈ ప్రాసెస్లో ఒక్కోసారి కొంచెం ఆ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం, కొన్నిసారి ఆల్రెడీ మేము పోయే లేట్ కావడం, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసి వై డోంట్ వీ డూ కైండ్ ఆఫ్ కాంప్రహెన్సివ్ పెరినేటల్ సెంటర్. అంటే ది వెల్ బీయింగ్ ఆఫ్ ది చైల్డ్ టు బి టేకెన్, ఆబ్స్ట్రిక్స్, మెయిన్గా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అన్నీ డీల్ చేయొచ్చు కదా మనం. సో దే ఇస్ నో బెటర్ ప్లేస్ దాన్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. సో ఉమెన్ అండ్ చిల్డ్రన్ ట్రెడిషనల్గా కూడా మామూలుగా ఇప్పుడు మీరు చూసారనుకోండి, 50 ఏళ్ళు 100 ఏళ్ళు పోయిన తర్వాత ఎక్కడైనా కానీ హాస్పిటల్ కూడా ఉమెన్ అండ్ చిల్డ్రన్ కలిసి ఉంటాయి, పక్కనే ఉంటాయి. సో మదర్ అండ్ చైల్డ్ ఈజ్ ఆల్వేస్ టుగెదర్. కాకుండా ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఈ ఫ్రాగ్మెంట్ అయిపోయినాయి. ఈ ప్రైవేట్ ప్రాక్టీస్లో వచ్చేసి చిన్న చిన్న క్లినిక్లు, నర్సింగ్ హోమ్స్ వచ్చినాయి. హలో హలో నమస్తే మేడం, మాధవి గారు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మహేందర్ అండి, నేను సౌదీ అరేబియా నుంచి కాల్ చేస్తున్నా. మహేందర్ గారు నమస్తే, చెప్పండి.
ఇప్పుడు మీ దగ్గర ఉన్నది అంటే చిల్డ్రన్ డాక్టరా? ఇప్పుడు అతను డాక్టర్ నా పేరు డాక్టర్ డాక్టర్ రమేష్ రమేష్ అండి, కంచర్ల. చిల్డ్రన్స్ డాక్టర్ అండి. రమేష్ అంటే చైల్డ్ స్పెషలిస్ట్ సార్ మీరు? అవునండి, అవునండి. మా అబ్బాయికి హెర్నియా వచ్చిందండి, 2 సైడ్ హెర్నియా వచ్చింది. 2 సైడ్లు వచ్చిందండి. ఎంత వయసు ఎంత? వయసు ఇప్పుడు 4 months సార్, 4 నెలలు. 4 months. ఓకే. అయితే మామూలుగా మాది కరీంనగర్ డిస్ట్రిక్ట్ సార్. కరీంనగర్లో హాస్పిటల్లో చూపిస్తే బాబుకు ఆపరేషన్ చేసేసి అది మరి క్లియర్ చేయాలని చెప్పిండు. అవునండి. దాని గురించి మీరు అంటే బాబు ఏమైనా ప్రిమెచ్యూర్గా ఏమైనా పుట్టాడండి, లేదా మామూలుగా నెలలు నిండిన తర్వాత పుట్టాడా? లేదు సార్, ఒక 8 నెలల 10 రోజులకేమో పుట్టిండు సార్. కొంచెం ప్రిమెచ్యూర్ డెలివరీ. సో అయితే 4 days ఇంక్యుబేటర్ లో పెట్టారు. తర్వాత యాక్టివ్ గా ఇప్పుడు నో ప్రాబ్లం, అంటే ఇప్పుడు యాక్టివ్ గానే ఉన్నది. అంటే కొంచెం ఒక్కోసారి ఏంటంటే ప్రిమెచ్యూర్ బేబీస్కి హెర్నియా ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేయొచ్చు అండి. ఇదే మేజర్ ఇదేం కాదండి, దాన్ని ఫిక్స్ చేయొచ్చు. ఒకసారి చెప్పారంటే ఇది ఖచ్చితంగా ఆపరేషన్ చేసి దీన్ని క్లియర్ చేసేయాలా, లేకపోతే తర్వాత ఎట్లా అంటే బాబు ఏడ్చినప్పుడు చాలా ఉబ్బుతుంది సార్, అది హెర్నియా 2 సైడ్ ఉబ్బుతుంది ఇట్లా. కరెక్ట్. అది అంటే ఇది డెఫినెట్గా హెర్నియానే ఉంటుంది. ఏడ్చినప్పుడు ఉబ్బి మామూలుగా నిద్రపోయినప్పుడు తగ్గిందంటే హెర్నియానే ఉండొచ్చు. ఒకసారి మనం అక్కడ చిల్డ్రన్స్ ఇంపార్టెంట్ ఏంటంటే చిల్డ్రన్స్కి ఆపరేషన్ చేసేటప్పుడు మంచి ప్లేస్కి వెళ్ళి చేయించాలండి. మంచి నిస్సారమైన మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పీడియాట్రిక్ సర్జన్ చేస్తే కొంచెం బాగుంటుంది అనమాట. క్విక్గా పిల్లలు అయినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మంచి ఎన్విరాన్మెంట్లో ఆపరేషన్ చేయడం, మంచి ఆపరేషన్ థియేటర్ల దగ్గర చేయించడం, మంచి సర్జన్స్ చేస్తే చిన్న ప్రాబ్లంలు అయినా కానీ ఈ జాగ్రత్తలు తీసుకుందంటే మనకేంటంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఆపరేషన్ భయపడాల్సిందేం కాదండి, అదేమి పెద్ద రిస్క్ ఉండే ఆపరేషన్ కాదండి. సింపుల్ ఆపరేషన్ చేసేయచ్చు అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఓకే మహేందర్ గారు, పిల్లల్ని ట్రీట్ చేయడంలో అంటే కష్టం, చాలా డెలికేట్, చాలా చిన్న పిల్లలు, చిన్న చిన్న ఆర్గాన్స్ అన్ని మినియేచర్ లాగా ఉంటాయి కాబట్టి అదొక యాంగిల్ అండి. ఇంకొక యాంగిల్, ఇందాక సమంత ఇన్సిడెంట్స్ తీసుకున్నా కానీ మామూలుగా వాళ్ళ యాటిట్యూడ్ తీసుకుంటే వాళ్ళకి అంటే లైఫ్, ఫ్యూచరు, ఇంత స్ట్రెస్, ఆ మైండ్లో అంత స్ట్రెస్ ఉండదు, సింపుల్గా ఉంటారు, ఈజీగా ఉంటారు. ఆ యాంగిల్ ఆలోచిస్తే వాళ్ళని ట్రీట్ చేయడం ఈజీ అనుకోవచ్చు అంటారా? హలో, నమస్కారం అండి. మాధవ్ గారు. నమస్తే అండి, మీ పేరు? ప్రతాప్ కుమార్ కోయిల్ నుంచి అండి. ఏం కుమార్ అండి? ప్రతాప్ కుమార్ కోయిల్ నుంచి. ప్రతాప్ కుమార్ గారు, హలో అండి, హాయ్, చెప్పండి. నమస్కారం అండి. డాక్టర్ గారు నమస్కారం. నమస్కారం. నమస్కారం ప్రతాప్ గారు, చెప్పండి సార్. ఎలా ఉన్నారండి? బాగున్నాడు. థ్యాంక్ యూ అండి, బాగున్నాను. ఏం లేదండి, మా పాప ఇప్పుడు 12 years old అండి. అయితే చిన్నప్పటి నుంచి ఆమెకి ఫుడ్ అంటే ఆమె ఏ ఫుడ్ తినాలనుకుంటే అదే తింటదండి. అంటే ఎగ్స్, ఏదన్నా ఒక రకమైన ఫిష్, చాక్లెట్స్, ఇవి తప్ప వేరే తిందండి. ఇప్పుడు ఏంటంటే సన్నగా అయిపోయింది ఆమె. మరి ఆ పదార్థాలు ఎందుకు తింటలేదు మాకు అర్థం కావట్లేదు. 12 ఏళ్ళకి బరువు ఎంత ఉందండి పాప? మరి బరువు ఎప్పుడు చెక్ చేయలేదండి. లోగానే ఉంటుందండి, ఒక 30 kilos ఉండొచ్చు. 12 ఏళ్ళకి 30 kilos పాప అంటే మరి అంత తక్కువే ఉన్నట్టు కాదండి. ఇప్పుడు ఒక్కసారి చూజీగా ఉంటారండి పిల్లలు, వాళ్ళు ఇష్టం వచ్చిన తినాలని. కాకుండా ఏంటంటే మనం ఏంటంటే ఓవరాల్గా మనం క్లవర్గా డైవర్ట్ చేయాలన్నమాట, కొంచెం ఓవరాల్గా బ్యాలెన్స్డ్ ఫుడ్ తినేదానికి. సో స్టిల్ ప్రిఫరెన్సెస్, చాయిసెస్ ఉంటాయి. కాకుండా ఏంటంటే మనం ఎంత తినమని చెప్పినా ప్రెస్ చేసినా తిందండి. ఇప్పుడు చిన్నప్పుడు ఇంకో పెద్ద అయితే తెచ్చుకుంటుందిలే, తింటుందిలే అనుకున్నాం, కానీ ఇప్పుడు కూడా అదే హ్యాబిట్ లేదండి. ఇప్పుడు మనం అసలు ఆ పాపని మనం యాక్చువల్గా చిన్నపిల్లలాగా చూడొద్దండి, మరి బలవంత పెట్టద్దు, లెటర్ ఈట్. కాకుండా ఏంటంటే ఒకసారి మనం మామూలుగా ఓవరాల్గా తను తినే ఫుడ్స్ అన్ని మీరు ఒక డైటీషియన్ దగ్గర చూపించండి, బాగుంటుంది. 30 kilos 12 yearsకి 30 kilos తక్కువేం కాదండి, అంటే బాగానే రీజనబుల్గా పెరిగిందండి, మరి ఎక్కువేం లేదు, రీజనబుల్గా వెయిట్ ఉంది, హైట్ కూడా బాగానే ఉందంటే పర్వాలేదండి. కాబట్టి ఒకసారి మామూలుగా డైటీషియన్ దగ్గర చూపించుకొని చేస్తే తనకై తను వదవదండి. కాకుండా ఏంటంటే మనం మామూలుగా ఇండియన్ ఫ్యామిలీస్లో ఏంటంటే మనం బాగా ప్రెషర్ పెట్టేస్తామండి, ఇది తిను అది తిను అదిని. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి అట్ సేమ్ టైం మన డైట్లోనే కొంచెం మార్పులు ఇంట్లోనే తీసుకొచ్చేసిందంటే దే విల్ బి ఆల్ రైట్. 90% పేరెంట్స్, మరి ముఖ్యంగా మదర్ కంప్లైంట్ చేసేది ఇదే కదండి, మా పాప సరిగ్గా తినట్లేదు, బాబు సరిగ్గా తినట్లేదు. కానీ 75% ముందు టైంలో వాళ్ళందరూ బాగానే ఉంటారు. తినమని ప్రెస్ అయిపోయినా కానండి, ఆ పాపకి ఈస్ట్ అయితే అదే తింటది.
అవి కొంచెం ఇది తినమంటే అసలు ఏది తిందనమాట. ఇప్పుడు మనం ఏమైనా ప్రోటీన్స్ పెట్టిన అసలు ఏది తిందో ఆ గుడ్డు ప్లస్ చాక్లెట్లు ఇంకా ఆ ఫిష్ ఒక సొరచేపలు ఉంటుంది ఆ ఫిష్, మళ్ళీ వేరే ఫిష్ వేరే వెజిటబుల్ తిందనమాట. దాని గురించి అనమాట. ఓకే ఓకే అండ్ డోంట్ వరీ అండి, మీరు ప్రెషరైజ్ ఎక్కువ చేయొద్దు. తనే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని తినేస్తుంది. రేపు 12 years అంటే రేపు స్కూల్కి కాలేజ్కి వెళ్ళిపోద్ది కదా, ఇంకా అన్ని తింటారు. డోంట్ వరీ. అంటే అదే అండి, రోజు గుడ్డు అన్న రోజు చేప అన్న కష్టం కదా, అదే అన్నమాట. 5 ఏళ్ళ తర్వాత మనం అడగకూడదండి మీరు ఏం తింటారు అని చెప్పి. ఇంట్లో ఉన్న తినేయాలి. ఆకలి అయితే అన్ని తినేస్తాం. డాక్టర్ రమేష్ గారు చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఇప్పుడు మనం పెరుగుతున్న చాలా టైంలో ఏమవుతుందంటే మనకి మామూలుగా ఎస్పెషల్లీ ఇండియన్స్ మనం ఏంటంటే మనం ఎవ్రీథింగ్ అరౌండ్ మిల్క్ అనమాట. యాక్చువల్గా మిల్క్ రిక్వైర్మెంట్ బాగా తగ్గిపోతుంది. మనం మామూలుగా యావరేజ్గా డైరీ ప్రోడక్ట్స్ తీసుకుంటే మన దేశంలో చాలా ఎక్కువ తీసుకుంటాం మనం. మన కూరలు, స్వీట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ ద మిల్క్ ఓన్లీ. అందుకని మనం మామూలుగానే డైరీ చాలా ఎక్కువ తీసుకుంటాం. ఒక్కోసారి ఏమవుతుందంటే డైరీ అనేది బియాండ్ ఏ పాయింట్ మోర్ దెన్ ఇప్పుడు 2 years తర్వాత యూ డోంట్ నీడ్ మోర్ దెన్ 300 ml ఆఫ్ డైరీ. మనం ఎక్కువ డైరీ తీసుకునే కొంది నీకు ఫైబర్ కంటెంట్ తగ్గిపోయేసి కాన్స్టిపేషన్ వస్తుంది. ఒకప్పుడు మనకి ఇండియాలో ఒక ప్రాబ్లం ఉండదు, కాన్స్టిపేషన్ అనుకుంటా వచ్చానమాట ఈ దేశానికి. కానీ ఇప్పుడు నా క్లినిక్ చూస్తే ఒక 1/3 ఆఫ్ ద పేషెంట్ కాన్స్టిపేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చేస్తే మనతో పాటు ఇవన్నీ ఈ జంక్ అంతా మొదలొచ్చిందన్నమాట. ఇక్కడ యూ హ్యావ్ ఆల్ ద పిజ్జాస్, మక్డొనాల్డ్స్ అండ్ ఎవ్రీథింగ్. నౌ వీ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఫైబర్ ఇన్ దిస్ కంట్రీ ఆల్సో. సో కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది యాజ్ మచ్ యాజ్ దేర్ ఈజ్ వాట్ యూ సీ ఇన్ అమెరికా అండ్ అదర్ కంట్రీస్. సో ఒకప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది మన దేశంలో, కానీ ఇది ఇప్పుడు ఇది ర్యాంపెంట్ అనమాట. అందులో మన వాళ్ళు అడ్రస్ కూడా చేయరు సరిగాను. పర్లేదు 2-3 రోజులు పాకపోతే ఏమనుకుంటారు, తర్వాత చాలా విచిత్రంగా ట్రీట్మెంట్ చేస్తారనమాట. కానీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సీరియస్ ప్రాబ్లమ్స్ టుడే చిల్డ్రన్, మలబద్ధకం అనేది. ఎందుకంటే మన డైరీ ఎక్సెసివ్ డైరీ ఫుడ్స్ అండ్ లాట్ ఆఫ్ బిస్కెట్స్, చాక్లెట్స్ అండ్ లాట్ ఆఫ్ అదర్ జంక్ ఫుడ్స్. ఇప్పుడు ద లివింగ్ కండిషన్స్ ఇక్కడ బాగా మారిపోయినాయి. అందుకని పిల్లలు కూడా ఈ మధ్య ఈ ఫాస్ట్ ఫుడ్స్ అంటే ఈ చిప్స్ ఇలాంటివి కూడా బాగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే న్యాచురల్గా ఎనీథింగ్ విచ్ ఈస్ ఈజీ టు ఈట్ అబరెంట్ ఈజ్ మోర్ ఇంట్రెస్టింగ్. ఓకే, అంటే ఇప్పుడు తనకి షీల్ బి ఫైన్ అండి, డోంట్ వరీ. సి మనకు వద్దనుకున్నా మనం ఇండియన్ ఫుడ్స్లో అక్కడ వీల్ గెట్ ఎనఫ్ డైరీ. అదేంటి మామూలుగా మదర్స్ చెప్పేది అంటే కాల్షియం ఎక్కడ అంటారు, కాల్షియం చాలా దగ్గర ఉంటుంది, మనం వరీ కావాల్సిన అవసరం లేదు. ఎవరండి ఎవరు మీది? నెల్లూరు దగ్గర? నెల్లూరు దగ్గర ఎక్కడ మీది? నేను నెల్లూరులో అంటే పొదలకూరులో నాది ఇది స్కూల్, అది ఎలిమెంటరీ స్కూల్ జరిగిందండి. ఓకే ఓకే. రాపూర్లో హై స్కూల్, మళ్ళీ నెల్లూరులో సర్వోదయ కాలేజీలో ఇంటర్ చేశాను అనమాట. ఓకే ఓకే. ఇంజనీరింగ్ కూడా వాకాడులో చేశాను. వాకాడులో చేశారు. ఓకే, వెరీ గుడ్. ఓకే అండి, నైస్ టాకింగ్ టు యు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి శ్రీనివాస్ గారు. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో హలో. ఓకే, మనం ఆ పాయింట్ కంటిన్యూ చేద్దామండి. చిన్నపిల్లలు జనరల్గా ఏంటంటే వాళ్ళు చాలా రెసిలియంట్. వన్ థింగ్ ఈస్ వాళ్ళు దే రికవరీ ఫేజ్ వెరీ ఫాస్ట్. అండ్ పెద్దవాళ్ళలాగా కూని రాగలు తీరు. అంటే మామూలుగా పెద్దవాళ్ళ హాస్పిటల్లో వన్ థింగ్ ఐ రియలీ ఎంజాయ్ విత్ చిల్డ్రన్ ఈజ్ దట్ మార్నింగ్ రౌండ్స్కి చూడంగానే యూ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లుకింగ్ ఎట్ దర్ ఫేస్. So looking at this face, if the child smiles at you, then that means that you're on the right path. సో ఇప్పుడు మామూలుగా పెద్దవాళ్ళ హాస్పిటల్ పోయాను అనుకోండి, ఏమైనా బాగుందంటే ఏం బాగుందిలేండి, ఏదో అసలు ప్రాబ్లం పక్కన పెట్టేసి నా నడుము నొప్పి, కాలు నొప్పి, అది లేకు, భోజనం బాగాలేదు అని చెప్తుంటారు. So there's no hostility or no fabrication of symptoms with the children. That's the beauty of a children's specialty. So absolutely there's no fabrication. So the expression is 100% and complete. So that's the most enjoyable thing in a children's specialty. Of course there is children's important thing is children go down very very quickly. I mean the disease process can be so fast and you lose them sometimes in hours time in your hands.
That's the reason you need to be a children's doctor కానీ children's hospital కానీ your decisions, your thought process, all that is much faster. And even the hospital, the pay that most of the good children's hospital work is, I would say, 3 times faster than adult hospitals. Okay. Your pace of the hospital should be very, very high. So ఎందుకంటే you need to get on and do things and sort out things. They don't wait for you. Lot of things. సో అందుకని మాకు మార్నింగ్ 8 గంటలకి రౌండ్స్కి పోగానే మాకు వీ హ్యావ్ ఆల్ ద రిపోర్ట్స్ ఆఫ్ దట్ డే సేమ్ డే. అదే పెద్దవాళ్ళ హాస్పిటల్ ఉంటే 4 గంటలకు కూడా డాక్టర్లు గొడవ చేస్తుంటారు, వెరీ ద రిపోర్ట్స్ అని. సో ఇంత డిఫరెన్స్ ఉంటుంది అనమాట. బికాస్ ఇట్స్ సో క్రూషియల్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ in front of you by the time you go for a rounds, and then you objectively assess the child and also review all the tests and then make decisions. Yes. And also you don't come back again, you go back to the round whenever necessary. And we do rounds at least 3 times a day. So this it's very, very closed one. That is precisely reason that when we came back we wanted to practice together in a same environment. And no extra outside clinics. All of us in our hospital are full-timers. Okay. We have no other business. Apart from our families, we work only for the rainbow. Okay. So this is one of the major reason for probably our success and credibility and popularity is because of the reason the doctors working together. And also we don't feel that the patient belongs to a particular doctor. Patient should be open book, and people should have it is a combined effort of many specialists. Yeah. Then you get the best. ఓకే. ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, అంటే చిల్డ్రన్ దగ్గర నుంచి, చైల్డ్ దగ్గర నుంచి, మీ ట్రీటింగ్ పేషెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ ఉండవు కాబట్టి వాళ్ళ స్మైలింగ్ ఫేస్ చూడగానే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, త్వరగా 100% జెన్యున్గా రికవర్ కూడా అవుతారని చెప్పారు. కానీ మదర్ని సాటిస్ఫై చేయడం మాత్రం చాలా కష్టం కదండి. అది కొంచెం అది వారేది జస్ట్ ఇట్స్ లాట్ ఆఫ్ టైమ్స్ ఇస్ ఫన్, షీ ఆల్సో నోస్ ద డాక్టర్ ఈజ్ నాట్ బిలీవింగ్ మీ. ఇట్ గోస్ ఆన్ బికాస్ వాట్ హ్యాపన్స్ ఈజ్ మనకి జనరల్గా ఏమవుద్దంటే, and most of the mothers, you know them, so you know their psyche, you know them, so they'll keep asking you keep topic answer చెప్తా ఉంటావు. పక్కన హస్బెండ్ ఫేస్ చూస్తుంటే ఆయన కూడా చూస్తుంటారు అనమాట, చాలా ఓపిక ఆన్సర్ చెప్తున్నాడు డాక్టర్ గారిని. సో ఇట్ ఈస్ అ సిచ్యుయేషన్ వి డీల్ విత్ దట్ ఎనీవే. షీ ఈజ్ మదర్, షీ ఈజ్ our concerns have to be addressed, and we have to convince her. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో అండి, మాధవి గారు ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు? బాగున్నానండి. నా పేరు రాజు, యుఎస్ ఓహాయో నుంచి కాల్ చేస్తున్నాను. హలో రాజు గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారండి? యా రాజు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. నాకు ఒక క్వశ్చన్ అండి. చెప్పండి సార్. అంటే హెల్త్ రిలేటెడ్ కాదు, ఎంటర్ప్రెన్యూర్ దానిపైన క్వశ్చన్ అన్నమాట. అడగండి. ఈ మధ్య అందరు డాక్టర్స్ హాస్పిటల్స్ కట్టేస్తున్నారు, ఏంటంటే సీక్రెట్ ఆఫ్ సక్సెస్? ఏంటండి యూకే సీక్రెట్ ఆఫ్ సక్సెస్? సక్సెస్ ఆఫ్ లేదండి, నెసెసిటీ అండి. వాట్ వీ హవ్ డన్, ఐ డోంట్ ఫీల్ దట్ వీ హవ్ డన్ ఎనీథింగ్ రాకెట్ సైన్స్ ఈవెన్ టుడే ఆల్సో. See, what is, when we came back that time, we were very frustrated, to work in adult hospitals, being a pediatrician, children's doctor ga. Adult hospital అప్పుడు ఎలా ఉండేదంటే, చిల్డ్రన్స్ డాక్టర్ అంటే అన్నీ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట. ఏదైనా డ్రగ్ డోసేజ్ కావాలంటే పీడియాట్రిషియన్ పిలిచి రాయించండి అని చెప్పేవాళ్ళు అనమాట. అంత దారుణంగా ఉండేది అనమాట. దట్ ఇస్ ద టైమ్ వీ రియలైజ్ దట్ దట్ లెట్స్ నాట్ లూజ్ అవర్ స్కిల్, ఎయిదర్ స్టే బ్యాక్ అండ్ డూ సంథింగ్ గుడ్, ఆర్ అదర్వైజ్ గో బ్యాక్ టు ద ఇంగ్లాండ్ అండ్ అమెరికా. సో ఆ సిచ్యుయేషన్స్లో మేము పెట్టామండి. సో ఇట్స్ ఆబ్వియస్లీ వీ బిలీవ్డ్ ఇన్ సంథింగ్, వీ వర్క్డ్ హార్డ్, అండ్ దెన్ so entrepreneurship is nothing that we not discovered something. So we knew that there is a good children's health care is required in India. So let's be a kind of the beginners in that. Okay. So that's how we developed. Course చేశారండి లేదా డైరెక్ట్? లేదండి, nothing, no course. I don't think even today I am a manager or managing director. Most of the times I don't give my card with managing director to people. అంటే మీరు ఎక్కువ డాక్టర్ గానే ఫీల్ అవుతారు. Yeah, we learnt to an extent of management. See, basically our aim is to provide a good quality of care. Whatever is required for that, you take decisions for the hospital.
రాజు గారు మీరు ఏమైనా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారా? యా ఫ్యూచర్ లో ఆ థాట్ ఉందండి, అందుకే ఇలా కాల్ చేసి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ తెలుసుకుందామని అడిగాను అనమాట. లేదండి, యూ బిలీవ్ ఇన్ సంథింగ్, వర్క్ హార్డ్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విల్ బి సక్సెస్ఫుల్. అంటే డెలిజెన్స్ ఇస్ ద మదర్ ఆఫ్ గుడ్ లక్ అంటారు. విల్ ట్రై అండి. థ్యాంక్స్ అండి డాక్టర్ గారు. థ్యాంక్స్ రాజు గారు, ఆల్ ది బెస్ట్. త్వరలో మిమ్మల్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ చూడాలి. థ్యాంక్స్ అండి. ఓకే, అంటే ఒక విధంగా మీకు మీరు చెప్పారు 3 times ఫాస్టర్గా ఉండాలి చిల్డ్రన్స్ హాస్పిటల్లోనే. పేస్ అంటే క్విక్ డెసిషన్స్ చాలా ఫాస్ట్గా, అంటే స్ట్రెస్ ఎక్కువగానే ఉంటుంది కదండి. స్ట్రెస్ అనేది ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ స్ట్రెస్ యాక్చువల్లీ. స్ట్రెస్ కొంచెం కొన్ని సర్కమ్స్టెన్సెస్ సిచ్యుయేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వెన్ యూర్ వర్కింగ్ హార్డ్, థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ద చైల్డ్, యూ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెస్ఫుల్ because you're doing everything possible and you're pulling all your strings and then trying to do things, but still, you know, whatever you're doing is not good enough to save somebody, a sick child. That's stressful. When sometimes what happens is when మన దేశంలో ఒక్కోసారి ఏంటంటే పేషెంట్ జబ్బు ఎక్కువ ఉండదు, కానీ జనాలు నంబర్ ఆఫ్ పీపుల్ కాల్ యూ అండ్ పెస్టర్ యూ ఈజ్ ఫినామినల్. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను ఎగ్జాంపుల్. ఒకసారి మా బాగా తెలిసిన వాళ్ళు చైల్డ్కి లుకీమియా వచ్చిందనమాట. యాక్చువల్గా ఇట్స్ ఫర్ అ ఫ్యామిలీ ఇట్ ఈస్ అ వెరీ డిస్ట్రెస్సింగ్ అండ్ డిసార్టనింగ్. ఫర్ దట్ వీఆర్ దేర్ టు కౌన్సిల్ అండ్ టాక్ టు దెమ్ అవర్స్ టుగెదర్ అండ్ సీ దట్ బిల్డ్ ద కాన్ఫిడెన్స్ అండ్ ట్రీట్ ద చైల్డ్. మేము ఫ్యామిలీ గాట్ కన్విన్స్ ఇన్ దోస్ థింగ్స్. చాలామంది వాళ్ళకి చాలా సోషల్ సర్కిల్ ఎక్కువ అనమాట. అందరూ వచ్చేసి మేము చూస్తాం డాక్టర్ గారు అనే వాళ్ళు. ఆల్రెడీ చైల్డ్ విత్ లుకీమియా ఈజ్ ఆన్ కీమోథెరపీ ఐసోలేషన్లో పెట్టినాం. వీళ్ళు చూసేది ఏం చేస్తారు అంటే ఇది మన దేశంలో చాలా చేస్తుంటాం అనమాట. అది అర్థం కాని ఏంటంటే మనం పెళ్ళికి పోతాం, పేటలు తలంబ్రాలను తొక్కేసి ఇచ్చేస్తాం, అసలు నిజంగా దీవిస్తాం లేదు తెలియదు. హాస్పిటల్లో పేషెంట్ సిగ్గా ఉంటాడు, హాస్పిటల్కి అసలు మనం పోవాలన్నా లేదా మనం పోయి, అది కైండ్ ఆఫ్ కర్టసీ అటెండెన్స్ అండి ఇదంతాను. ఇట్స్ అ పెద్ద డ్రామా ఈ దేశంలో. దట్స్ వాట్ మోస్ట్ ఫ్రస్ట్రేటింగ్ అండ్ వరీయింగ్ థింగ్స్ ఈజ్ దట్ యునో పీపుల్ బాగా వాళ్ళు ఏదో ముందు సఫర్ అయిన వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇది వచ్చేసి హడావుడి చేసి వాళ్ళతో ఫోన్లు చేసి వీళ్ళతో ఫోన్లు చేసి దే ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ అదర్ దాన్ దిస్ ఈజ్ అ ప్రాబ్లం. ఓకే, మీరు చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారండి. వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. అంటే బ్రూటల్లీ ట్రూత్ ఆల్ దిస్ థింగ్స్. రియల్లీ. ఇంకేంటండి మీరు అసలు లైఫ్లో ఎలా రిలాక్స్ అవుతూ ఉంటారు? బాగా బుక్స్ చదువుతూ ఉంటారా? లేదండి, మనకి హాస్పిటల్ చేస్తాం, ఇంటికి వస్తాం, కాసేపు మాట్లాడుకుంటాం, తర్వాత కొంచెం ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటాం, ఇంకేదైనా ఉంటే కొంచెం ఆ ఊరు ఈ ఊరు తిరిగి వస్తాం. అవునా? అంటే ట్రావెలింగ్ ఇంట్రెస్ట్ అంటే కొంచెం ట్రావెల్ కొంచెం I like visiting places, stay in good places and good hotels, good food. Okay. మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటండి, విజిటింగ్ ప్లేస్? నా ఫేవరెట్ విజిటింగ్ ప్లేస్ స్టిల్ లండన్ అండి. అక్కడ ఫ్రెండ్స్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. మేబీ బికాజ్ ఐ నో ద ప్లేస్ సో వెల్, ఐ నో ఎగ్జాక్ట్లీ వేర్ టు గో, వేర్ టు పికప్, అందుకని క్వైట్ చూజ్ అనమాట. హలో, హాయ్ అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మార్నింగ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నామండి. నేను రమేష్ మాట్లాడాలండి. నేను రమేష్ ఫ్రెండ్ని. చెప్పండి. రమేష్ బాగున్నావా? నేను మధుబాబు. మధుబాబు బాగున్నాను. మధుబాబు ఎక్కడ నువ్వు ఉండేది ఇప్పుడు? బహామాస్లో ఉన్నాను. బహామాస్లో. ఎస్. ఎలా ఉన్నావు? ఇప్పుడే నీ వాయిస్ పెడితే చూస్తా ఉంటే మాట్లాడాలనిపించింది. ఇందాక ఎవడో ఒకడన్నా మాట్లాడుతుంటే మనం తెలిసినాడు మనం అని చెప్పేసి. జూన్ లో వచ్చాను ఇండియాకి, జూలైలో. అవును, మీరు కలవకుండానే వెళ్ళిపోయారు. కంప్లైంట్ చేయండి. లేదు, మనం కలిసామన్నమాట. గుడ్. ఇంకేంటి, నెల్లూరు లేవా లేదంటే తిరుపతికి వెళ్ళావా? నెల్లూరులోనే నరోత్తమ్ హోటల్లో. ఓకే. అన్ఫార్చునేట్ గా డాన్ గారి సంగతి తెలుసు కదా. డాన్ ఇట్స్ క్వైట్ సాడ్, బట్ అదే దానికోసం మేము వెళ్ళింది, అందరం కలిసాము. శ్రీధర్ అంతా కలిసారు కదా? ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ? ఫ్యామిలీ ఇస్ గుడ్. మధుబాబు, ఎంత పిల్లలు ఎంతమంది నీకు? ఒక పాప. నువ్వు చూసా ఒకసారి చిన్నప్పుడు హాస్పిటల్లో. కరెక్ట్ ఒకసారి వచ్చారు, నువ్వు మాట్లాడేప్పుడు నాకు గుర్తుంది. ఫోన్ లో మాట్లాడాను. అవును.
చూస్తున్నాం బా. We are proud to feel your achievements and your brothers' achievements. థ్యాంక్ యూ మధుబాబు. థ్యాంక్ యూ. మధుబాబు గారు మీ స్పెషలైజేషన్ ఏంటండి? ఐఎమ్ క్యూరియస్ టు నో. నాది జనరల్ సర్జరీ అండి. గైనకాలజీ, జనరల్ సర్జరీ. సరే ఓ జనరల్ సర్జరీ, ఓకే. నేను 1 year సీనియర్ రమేష్ కి హాస్పిటల్లో మా పక్క రూమ్ లో ఉన్నారు. మంచి ఫ్రెండ్స్. మాకు తెలియదు. ఓకే, మంచి ఫ్రెండ్స్, బాగా గొడవ చేసాడు కూడా. ఓకే రమేష్. ఓకే మధుబాబు, నైస్ టాకింగ్ టు యూ. యా తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు. యా తప్పకుండా మధుబాబు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్స్ అండి మధుబాబు గారు, డాక్టర్ మధుబాబు గారు. యా, మీ ఫేస్లో ఇంకా గ్లో వచ్చేసింది మీ ఫ్రెండ్ని కలిసినందుకు. అసలు బేసికల్గా అంటే నాకు మీరు ఎప్పటి నుంచో తెలుసు కాబట్టి మీరు చాలా రిజర్వ్డ్ అనుకున్నానండి. కానీ మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది చాలా జోవియల్గా. ఓకే, మనం ఏం డిస్కస్ చేస్తున్నాం, ఒక్క కాల్ చూద్దామండి. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అండి, మాధవి గారు. నేనండి మైత్రి, అట్లాంటా. హాయ్ మైత్రేయి గారు, హౌ ఆర్ యూ? గుడ్ అండి, మీరు బాగున్నారా? చాలా బాగున్నామండి. గంగరాజ్ గారు ఎలా ఉన్నారు? ప్రాణ్ శర్మ ఎలా ఉంది? బాగున్నారండి. రేపు దే ఆర్ ఫ్లైయింగ్ టు న్యూయార్క్, న్యూ జెర్సీ. అదే మిస్ ఇండియా USA కాంపిటీషన్స్ లో ముంబై జార్జియా స్టేట్ నుంచి రిప్రజెంట్ చేస్తాను కదా. సో దే ఆర్ ఫ్లైయింగ్ టుమారో 24th అండి కాంపిటీషన్. ఓకే, ఆల్ ది బెస్ట్ హర్ అండి. త్వరలో బిగ్ స్క్రీన్ మీద కూడా చూడాలి తన్ని. త్వరలో బిగ్ స్క్రీన్ మీద చూడాలి, వెండి తెర మీద. ఇక్కడ డాక్టర్ గారు కూడా విషయం అందిస్తున్నారు కదండి. ఇట్స్ నాట్ ఈజీ. షీ హాస్ టు గ్రో స్టెప్ బై స్టెప్ కదా. ఎప్పుడైనా ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తే వాళ్ళకు కూడా కష్టం ఏంటి, హౌ టు సక్సీడ్ ఇన్ లైఫ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్ అర్థం అవుతుంది. ఒకేసారి గెలిచారనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ కదా. డాక్టర్ రమేష్ గారు జస్ట్ లైక్ మైత్రేయి గారు లాగా, లైక్ హర్ మదర్ ప్రాణ్ శర్మ, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్ అండి. చాలా ఇబ్బందిగా ఉంది. హలో అండి, రమేష్ గారు బాగున్నారా? డాక్టర్ రమేష్ గారు, సారీ. ఆల్ ది బెస్ట్ అమ్మా, ఆల్ ది బెస్ట్ ఫర్ ద కాంపిటీషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు టోరీ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ వన్ ఆఫ్ ద టాప్ 5 హాస్పిటల్స్ ఇన్ ఇండియా, రైట్? థ్యాంక్ యూ. ఇన్ ఇండియా, త్రూ అవుట్ ద వరల్డ్ అండి. ఐఎమ్ సారీ. No, it's in India. The week surveys, week magazine and they do survey, so they always choose as one of the best children's hospital in India. ఓకే ఓకే, ఐ హావ్ అ క్విక్ క్వశ్చన్ అండి. అంటే మహేష్ బాబు కూడా ఈ హాస్పిటల్ కి వస్తూ ఉంటారు కదా? అవునమ్మా. వాళ్ళ పిల్లలు కూడా అక్కడే పుట్టారండి? అంటే we take care of మహేష్ నమ్రత children అండి. Okay. We take care of them, and they're more like a family to us now. You know, that's true. Morning అయితే better అని చెప్పి he just came around 8 o'clock in the morning to hospital. Just sat in our room for an hour time, talked to her, you know, a lot of things, played with her. No, after that her recovery was phenomenal. So that's something now she is struggling. So awesome. Awesome. No, that way is a very, very extremely good personality to, you know, to interact and know. Yeah, that's true. And being a superstar, and he has to do that. He has to do those kind of services, absolutely. Superstar ainappudu they have to do social services for sure, because they are earning big bucks because of the people. They have to do some services for the people too. So it makes sense. I have a quick question, Andy. Do you provide any services to the autism kids in India, like in Rainbow Yes, Hospital? Andy. You know, we have a team of people, Andy, who takes care of that. Essentially, we have a neurology, neuropsychiatrists, and counselors are there. So the neurologist was trained in UK, and the neuropsychiatry, and then the rehabilitation team was trained in America. So we provide a reasonably good care. So if you compare to an American system, still kind of a lot of support system are still yet to develop, but you know, things are improving a lot more better than what it used to be. Now at least we know the approach, we know how to go about it, and you know,
we have a large number of kids being followed up for autism. Okay, our son has been diagnosed with autism, means milder end of the autistic spectrum. It's pervasive developmental disorder, PDD. He was diagnosed with PDD. Okay, so అంటే మాకు ఇక్కడ ఉన్నన్ని రీసోర్స్ ప్రోగ్రామ్స్ సర్వీసెస్ దే ఆర్ నాట్ బ్యాక్ ఇన్ ఇండియా ఐ గెస్. that's true. చెన్నై, బెంగళూరు, any of these cities, and one of the things is some of these social developmental issues and then behavioral spectrum. It's been a branch in America or Europe for the last 20-25 years time. Here we just kind of beginning to do in the last 8 to 10 years, and so it's still long way to go. Now only people coming, trickling down from developed countries who are trained well. So it's better now, become a lot more better. Still kind of we are nowhere near to the developed countries in providing the care for these kids, comprehensive care for these kids. That's one. The primary problem will always be a primary, but at least we can solve secondary things like speech therapy. అవి కూడా అంత గొప్పగా లేవని. We just now we is just able to kind of drive all the team together in the last 4 years, and the numbers are actually phenomenally growing because there are not many centers to offer all these things. So at the moment, every year we are trying to do something new, expanding our space for this, behavioral problems. Okay. There's a huge need. There's a huge need, and in this area. And do you ADD, ADHD problem kuda ekkuvaina in India lo? It's only in Western countries. It's all very much here also, autistic spectrum, pervasive disorders, ADHD. So people now they're being diagnosed more frequently now. So but definitely, ADHD, definitely not to the kind of tune of Caucasians or developed countries. Like Europe or America, but definitely it's there. Okay, Andy. Okay, I wish thank you so much, and wish you all the good luck for more success, Andy. We're one of the top 5 even in all over the world could aipovani. Thank you, Amma. Thank you. I wish you all the best for your daughter. Let's hope so, Andy. Maitreyi garu. Thank you. Thank you so much for giving me opportunity to talk, Andy. Bye-bye. Bye. Thanks, Maitreyi garu. Bye. Thank you. డాక్టర్ రమేష్ గారు, లెట్స్ టేక్ వన్ మోర్ షార్ట్ బ్రేక్ అండ్ ఒక సాంగ్ వినిపిద్దాం మీకు, మన టోరీ లిజనర్స్కి. తెలుగువారి ఆత్మీయ వారధి, మోస్ట్ పాపులర్ గ్లోబల్ రేడియో టోరీలో లైఫ్ ఆఫ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ బై మాధవి సిద్ధం. ఈ షోలో రెయిన్బో హాస్పిటల్స్ CMD అండ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, చాలా పాపులర్, మనందరికీ తెలుసు. డాక్టర్ కంచర్ల రమేష్ గారు మనతో ఉన్నారు. చాలా కబుర్లు చెప్తూ ఉన్నారు. సరదాగా మీరు చాలా జోవియల్గా ఉంటారని ఇప్పుడిప్పుడే అర్థమవుతూ ఉందండి మీరు చెప్పేదాన్ని బట్టి. ఇంకేంటండి, మీరు మీ హాస్పిటల్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి? అంటే ఇప్పుడైతే 3 బ్రాంచెస్ ఉన్నాయని తెలుసు, క్లినిక్స్ ఉన్నాయి, విజయవాడలో కూడా మీరు ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇంకేంటి మీ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్స్ ఏంటి? సో వి గోయింగ్ టు ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ ఈజ్ ఈ టైప్ ఆఫ్ మోడల్ కంట్రీలో దిస్ ఈజ్ pediatric hospitals lo we are the only one which demonstrated a success in the sense medically respected and financially also viable model. సో ఇంతకుముందు ఇప్పుడు చిల్డ్రన్స్ హాస్పిటల్ పెట్టాలంటే అందరూ భయపడేవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా, ఎందుకంటే నోబడీ లైక్స్ లాసెస్. వీ డెమాన్స్ట్రేటెడ్ దాట్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. దట్స్ వన్ ఆఫ్ అవర్ మేజర్ USP. సో వీ హ్యావ్ డన్ వెల్ ఇన్ హైదరాబాద్ అండ్ వీ మేనేజ్ టు take it to tier 2 cities like Vijayawada and also make it successful there. Now my vision goes beyond Andhra Pradesh, and we are building one in Bangalore. It's a big one actually, 200 bed children's hospital Bangalore lo. Okay. Tarvata we finalized plans for Chennai also. So I want to see first, we will say that India lo every city requires a good children's hospital. మన సిటీలన్నీ ఆల్మోస్ట్ దాదాపు 1 కోటి పాపులేషన్ కదా, డెఫినెట్గా మంచి చిల్డ్రన్ హాస్పిటల్ రాలేదు. ఇప్పుడు
Hyderabadlo, in a way, a lot of people feel they are so secure because in the middle of the night, any time of the day, they can go to hospital. Manchi hospital, children hospital, emergency problem. Ade, if it is Mumbai or other places, you don't have really an equivalent facility in Mumbai or Delhi or Bangalore. Okay. So this is the scenario, because that means need and scope is phenomenal. And కాకుండా ఏంటంటే their logistics are different. ఓకే, కాల్ చేద్దాం. హలో. హలో, హాయ్ అండి. ఐ హర్డ్ లైక్ రెయిన్బో హాస్పిటల్స్ CMD ఎవరు మాట్లాడుతున్నారు కదా? డాక్టర్ రమేష్ గారు చెప్పండి. యా, హాయ్ డాక్టర్ రమేష్ గారు, హౌ ఆర్ యు అండి? Fine, ma, fine. How are you? I'm good. My name is Anuradha అండి. నేను లాస్ ఏంజలస్ నుంచి మాట్లాడుతున్నాను. Yeah, Anuradha garu. I'm also into healthcare and it's wonderful to listen to you అనమాట. న్యూ థింగ్స్ అన్ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే. Thank you, ma. Thank you. And personally, I wanted to share my experience with your hospitals when I was in India. Right. 2 years back అనమాట. Yeah, please. So my experience was pretty bad, which I wrote back to you guys. And initially, the first 2 phases, somebody tried to contact me and understand what was going on. Later, nothing was addressed అనమాట. ఇండియాలో ఎంత హాస్పిటల్ మనం ఎంత స్ప్రెడ్ చేసి ఎన్ని బ్రాంచెస్ పెట్టినా, patient centric treatment is not there. I think we will not achieve what the rest of the countries are achieving. Basically, my experience with your hospital is midnight to around 12:51, my son had bronchitis problem attack అనమాట. Okay. So I rushed to your hospitals, which was in Secunderabad. Okay. So వెళ్తే డ్యూటీ డాక్టర్ లేరనమాట. డ్యూటీ డాక్టర్ వాజ్ స్లీపింగ్. సో నేను కంటిన్యూస్ గా ఎమర్జెన్సీ దానిలో వెళ్ళి వాళ్ళు they were calling on that guy and he never turned up. So నేను పర్సన్ గా I walked into his room, he was sleeping. I told him, see, my son is not well and he's in emergency ward లో పెట్టారు, మీరు రండి కొంచెం చూడడానికి అంటే. The guy got so irritated, he threw his phone away and he was yelling at me. I for a minute I thought, ఏంటి ఇది గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్? Right. And then after I talked to him, I told him I'm also in the healthcare. I know you have to come because you are duty doctor. And then కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడితే then he came in అనమాట. Okay. సో మనం పేషెంట్ సెంట్రిక్ ట్రీట్మెంట్ లేదు, పేషెంట్ మీద సరిగ్గా ట్రీట్ చేయనప్పుడు doesn't matter how advanced technologies we develop, kada? That's true, Andy. See, this is, I mean, I don't support myself or hospital or anybody. See, this is a constant war which goes on, in this sense. When was this, Andy? I vaguely remember this, it's been apprised to me by... And especially it's from been apprised you, to me. You've been traveling abroad, you've seen healthcare across the globe. It's been apprised to me. మనం ఫెయిల్ అయ్యేది ఇండియాలోనే, ఎందుకంటే బేసిక్ గా మన హెల్త్ కేర్ విషయంలో ఫెయిల్ అయ్యేది ఎందుకంటే we just don't focus on patient care. Anta baagundi man daggara we have brains, we have technology, we have everything. Yeah. That's what the difference I saw anamata. Nenu mottham healthcare China outside and I have done a detailed study on it. Okay. So from you nenu anukunnanante at least in baita chekkaru kabatti I think I wrote to you. You wrote to me, I think I replied to you. Then subsequently I handed over to my medical director to include nothing, and nobody came forward. I tried to explain them. In no, this guy is actually I feel more responsible and more bad than the other regular people. So I know actually this what you've been discussing, and actually what we did was that this is the doctor who was a DNB student, final year DNB student. Actually there was some do you know that? Yeah, but it reflects on your organization. Kada ఎందుకంటే మీకు ఒక నేమ్ ఒక స్టాండర్డ్ ఉన్నప్పుడు he was given a 6 months of extension. He was given a 6 months of extension. I did not sign his papers to appear exam. He's taken a 6 months extension. See, let me tell you, I don't take anything now, which is maybe a first cousin or my doctor or anybody else, because this is something we have come to. At the same time, see, I can do large extent, but it's a system and the people, some of the paramedicals and lot of, that's why when someone tells me that you're wonderful, I'll say we are still a kind of a developing country only. We are still an improving side. There are a lot of things which still have to get better. We cannot just match in America today or match in Europe. See, having said that, there are problems there in America. Let me tell you, there are huge problems there also. But we cannot defend ourselves. కానీ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే when
వి గో విత్ సమ్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అది చూసినప్పుడు when we go with some expectation, ఇంకా రూమ్ లో షిఫ్ట్ అయిన తర్వాత కూడా they were actually sharing the oxygen cylinder అనుకుంటా. every 2 minutes somebody comes and picks it up and takes it to the other room. And అది కూడా అన్నమాట. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ వల్ల వెళ్ళినందు వల్ల I had a high expectation about your organization. Maybe that's why I felt more bad. No, definitely no. There's lot more to improve, Amma. There's sporadically things happens and we keep addressing. This is one of the major area of struggle to improvise things. I mean, definitely, this I would never say that something is going to be going 100% perfect. This is incidents do happen. We have to address them constructively, go forward. I think I wouldn't get hesitated to hear this kind of things because I would expect these things to happen, and we continue to rectify, do things. This is what it is, kind of a growing healthcare. Healthcare is something you can't just replicate overnight in 5 years down the line, because there are a lot of stakeholders in healthcare. It doesn't, the doctor might come from America or UK, but he has got a lot of people he has to carry forward, and things can happen anywhere down the line. So I think we all have to work together. Exactly. Change something. Anuradha garu, when it happened andi? 2 years back. And actually Ramesh garu telugu anukunta. I detailly wrote to him, but as he said, probably individual mindset of the marali, and we all have to work together. The reason I talked to you is because I thought you can connect to me better way, because those guys whom I was talking to, అసలు వాళ్ళకి కనెక్షన్ లేదు, వాళ్ళు సరిగా మాట్లాడరు. They don't relate to what we were trying to express. So, especially we don't expect this from a private hospital, and that to a hospital like yours. So I have seen government hospitals ఎలా ట్రీట్ చేస్తారు అనేది నేను చూశాను కాబట్టి వర్క్ చేసినప్పుడు అట్లీస్ట్ ఎక్స్పెక్టేషన్ తెల్లం. It cannot happen anywhere, and more so with the private hospitals, especially when it's they're run by people who have actually been trained outside. That's why I say that we some change, and we expect also it to be a different from other places. That's precisely that. It's just going to be it's an evolving story. It is not completely evolving story. Anuradha garu, thanks Ramesh garu. వేరే కాలర్స్ ఉన్నట్టున్నారు. I'm just looking to it that it's just a feeling. అదే ఫీల్ లో ఉన్నాను కాబట్టి I want us to be the best and give the best to the patient. We still have some battling cases in the court, consumer court. It's a life, See, you have a huge segment of people, and some are unhappy or unhappy. Some have got genuine reasons, some are not. Some don't have genuine reasons. It's just we had accepted it. Very unfortunate that you had gone through the tough time. Sorry about it. Anuradha garu, we will definitely take this as a constructive criticism. We will not take. చెప్పండి, కాలేజ్ నేను హ్యాండిల్ చేస్తానండి. నేను ఆగలేకపోయాను. It was my feeling. No. Now you must be feeling relaxed, and you went out all your feelings, and I think you got the right answer. Problem is not that I faced it, because I am in healthcare. I feel I own it, and I wanted it to be the best. We can understand and what you have gone through. Okay, Anuradha garu. All the best to you. Thanks Ramesh garu. Bye. Thanks. నెక్స్ట్ కాల్ ఒకటి చూద్దామండి. హలో. చెప్పండి సార్, డాక్టర్ రమేష్ అండి, చెప్పండి సార్. నమస్కారం అండి. ఇంత ముందు కాల్ చెప్పినట్టుగా నాకు అయినండి మీ హాస్పిటల్ ప్రాబ్లమ్ 2009 జూలైలో. చెప్పండి సార్. యాక్చువల్లీ మా బాబు 3 years old. వాడికి జస్ట్ వీజింగ్ వచ్చింది. ఏంటండి? వీజింగ్ ప్రాబ్లం అయింది, ఫీవర్ వచ్చింది. ఓకే. డస్ట్ అలర్జీ వల్ల ఇండియా వచ్చినందుకు. ఓకే. సరే అండి, మీ హాస్పిటల్ తీసుకొచ్చాను నేను. తీసుకొస్తే అక్కడ నర్సులు ప్లస్ ఒక డాక్టర్ ఉన్నారు. ఫస్ట్ 1,50,000 కట్టాలి మీరు అన్నారండి. అంటే 4 హాస్పిటల్ కట్టే డబ్బు ఉంది, ప్రాబ్లం లేదు కట్టడానికి. అంటే ఫస్ట్ పేషెంట్ చూడాలి కదండి. చూసి ఒకసారి మాట్లాడిన తర్వాత అప్పుడు మనం కట్టాల్సిన డబ్బులు ఏం ప్రాబ్లం లేదు మెయిన్ గా. అంటే మీకు తెలియదు కాబట్టి మీరు పైన పోస్టులు ఎక్కడ ఉంటారు, బేసిక్ గా మీ కింద ఏం జరుగుతుందో తెలియదు. సో అనుకున్నా సరే అని చెప్పి మా ఫ్రెండ్ నర్స్ ఇద్దరు కొట్టుకున్నారు, డబ్బులు కూడా అయినాయి సంథింగ్. మా ఫ్రెండ్ అతను నర్సుని ఇద్దరు కొట్టుకున్నారు కూడా హాస్పిటల్లో, డబ్బులు కట్టేస్తున్నాం కూడా. జస్ట్ ఏం లేదండి, వీజింగ్ ప్రాబ్లం అని చెప్పేసి కూర్చోబెట్టేశారు. అంటే తెలుసు కదా ఈ రోజుల్లో అందరికి ఏంటి అనేది ప్రాబ్లం కూడా. I don't understand. కొట్టుకున్నారా?
కొట్టుకున్నారండి మీ హాస్పిటల్లో. మా ఫ్రెండ్ చెప్పాను, ఎందుకు కొట్టుకుంటారా, వాళ్ళు చూస్తారు, ప్రాబ్లం లేదు అని చెప్పాను నేను. అప్పటికి నాకు చేసుకున్న బంగారం అంతా అక్కడ పెట్టేశాను. డబ్బులు వస్తున్నాయండి ఒక 10 minutes లో. ఫస్ట్ బాబు ట్రీట్మెంట్ చేయండి, వీజింగ్ అది పెట్టడానికి. ఇప్పుడు ఏ హాస్పిటల్ అండి, ఎప్పుడు అండి ఇది ఏంది? రెయిన్బో అండి, 2009 లో అండి. 2009 లో అండి. ఎక్కడ, ఏ బ్రాంచ్ లో అండి ఇది? బంజారా. ఓకే. అంటే మామూలుగా నాకు ఏంటంటే ఇలాంటివన్నీ నా దృష్టికి వస్తాయండి. ఇది యాక్చువల్లీ ప్లస్ రాంగ్ మెడిసిన్ ఇచ్చారు. సో వన్స్ ఐ కేమ్ బ్యాక్ టు యూఎస్ఏ చెప్పారు, యాక్చువల్లీ బాబు ఈ మెడిసిన్ కాదు ఇవ్వాల్సింది, రాంగ్ మెడిసిన్ ఇచ్చారు అని చెప్పి. అంటే నేను మీకు చెప్తున్నాను అంతేగాని దానికి ప్రాబ్లం లేదు. అందులో 2-3 రిఫర్ చేశారు, రెయిన్బో ఇస్ ద బెస్ట్ హాస్పిటల్ అని. అంటే మీరు చెప్పేదానికి మామూలుగా మీరు చెప్పేదానికి నాకేం పొందం కనపట్లేదండి. హానెస్ట్గా చెప్తున్నాను. నేను ఏదైనా చెప్తే చాలా సీరియస్ తీసుకుంటాను. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చన్నారు, డాక్టర్ 10,000 పక్కన ఇచ్చేయండి, నేను ట్రీట్మెంట్ సపరేట్ చేస్తానని చెప్పాడు అతను. అంటే ఇప్పుడు మీరు చెప్పేదానికి చాలా పొంతం లేదండి ఇక్కడ. ఎందుకనంటే ఒకటి నెంబర్ 1 ఇలాంటి నువ్వు చేయగలిగితే నేను నా యావ హాస్పిటల్ నంబర్ టు ఫ్యాక్స్, అదర్వైజ్ యూ వాంట్ టు మెయిల్ మీ. నా ఇక్కడ లేదండి యాక్చువల్లీ, నేను తీసుకుంటాను. మా వెబ్సైట్కి వెళ్ళేసి info@rainbowhospitals.in పెట్టండి. ఎందుకంటే అందులో మీరు మంచి హాస్పిటల్ పేరు ఉంది. లేదండి, మీరు మామూలుగా ఎలాంటి చిన్న అయినా కానీ నాకు కంప్లైంట్ మాత్రం చాలా సీరియస్ ఇస్తానండి. మీరు చెప్పేదానికి నంబర్ 1 ఒకటి ఏంటంటే వీజింగ్ వస్తే 50,000 అడగడం క్వశ్చన్ ఉండదండి. నంబర్ 1. నంబర్ 2 ఈజ్ దట్ కొట్టుకోవడం అనేది జరిగితే మాత్రం ఇట్స్ ఎ సీరియస్ ఇష్యూ. ఒకవేళ మీ ఓడి కొట్టుంటే వాడు దట్ ఫెలో వుడెంట్ హావ్ బీన్ గోన్ అవుట్ ఆఫ్ ద హాస్పిటల్, దట్ వుడ్ ఐ వుడ్ హావ్ నోన్. రెండోది. మూడోది, వేరే వాళ్ళు వచ్చి నేను బయట 10,000 హాస్పిటల్ అంటే అవన్నీ జరగమండి. ఇక్కడ ఎక్కడో సంథింగ్ స్టోరీ లింక్స్ ఆర్ మిస్సింగ్. మీరు నీకు పంపించండి, నేను మళ్ళీ ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆన్ ద నంబర్. మొత్తం డీటెయిల్గా పంపించండి. I have no problems. I can inquire that even today also. ఓకే నేను నెక్స్ట్ కాల్ చేద్దాం. హలో నమస్తే అండి, చెప్పండి మీ పేరు? నమస్తే అండి, నా పేరు భాను, నేను అట్లాంటా నుంచి మాట్లాడుతున్నాను. హాయ్ భాను గారు, చెప్పండి. నాకు డాక్టర్ గారు ఉన్నారు కదా, రమేష్ గారు, చెప్పండి. ఒక క్వశ్చన్ ఉందండి. మేము ఇండియాలో ఉండేవాళ్ళము, 2 years బ్యాక్ వచ్చాము ఇక్కడ యూఎస్ఏకి. మా బాబు 10 years ఓల్డ్ అండి. వాడికి వింటర్ లో చాలా ప్రాబ్లం గా ఉంది. వింటర్ స్టార్ట్ అవ్వగానే రోజు నైట్ పడుకున్నప్పుడు అప్పుడప్పుడు, అంటే రోజు కాదు కానీ అప్పుడప్పుడు కొంచెం నోస్ నుంచి బ్లడ్ వస్తుంది. ఫస్ట్ వింటర్ మేము వచ్చిన ఫస్ట్ వింటర్ అయితే జస్ట్ చిన్న డ్రాప్స్ లా వచ్చింది ఒక 2 times. తర్వాత లాస్ట్ వింటర్ లో మాత్రం ఒక 3 days 4 days అలాగా బాగా ఎక్కువగా బ్లడ్ వచ్చింది. చాలా భయపడతాం అసలు. మొత్తం పడుకున్నప్పుడు నిద్రలో వాడికి తెలియకుండా మొత్తం బెడ్ అంతా బ్లడ్ వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఆవిడ ఏంటంటే పెద్దగా ట్రీట్మెంట్ ఏం లేదు, ఓన్లీ డ్రై అయిపోవడం వల్ల అలా వస్తుందని చెప్పారు అంతే. సో ఇప్పుడు మళ్ళీ వింటర్ వస్తుంది కాబట్టి ఏదైనా ప్రికాషన్ గా ఏమన్నా చెప్తారని చేశాను. ఓకే, ఈ నోస్ బ్లీడ్స్ అనేవి చాలా కామన్గా ఉంటాయి. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత మీ బాబుది? 10 years. ఒక్కోసారి ఏంటంటే దే విల్ హ్యావ్ లిటిల్ బిట్ ఆఫ్ పాలిప్స్ అయి ఉంటాయి అనమాట. లేకపోతే డ్రైగా ఉండి నోస్ అలా వస్తుంది అనమాట. ఎస్పెషల్లీ మీరు అమెరికాలో ఉన్నప్పుడు గ్యాస్ హీటింగ్ కాకుండా డ్రై హీట్ అయి పెట్టినప్పుడు ఇంకా బాగా ఎక్కువ వస్తుంది అనమాట. అందుకని బెస్ట్ థింగ్ ఈజ్ మీకు లిటిల్ నోస్ డ్రాప్స్ ఉంటాయి కదండి, సెలైన్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడు కోల్డ్గా ఉండేవి 2-3 పఫ్లు నోస్లోకి స్ప్రే చేస్తే జనరల్గా మామూలుగా డ్రైనెస్ వల్ల రాదండి. పెద్ద బ్లీడ్ వస్తుంటే మాత్రం ఒకసారి మీరు ఈఎన్టీ సర్జన్ కోసం చూపించి ఒకసారి అవసరమైతే స్కాన్ ఒకటి ఏమైనా పాలిప్స్ అటువంటి ఏమైనా ఉన్నాయని చూసుకుందానికి స్కాన్ చేస్తారు, లేకపోతే ఆయన రియాక్షన్ చేసి పంపిస్తారు. హౌ టు ట్యాకిల్ విత్ ద బ్లీడ్ అయినప్పుడు మనం జనరల్గా వీ హ్యావ్ టు కొంచెం నోస్ ప్యాక్ చేసేయాలి కొంచెం కోల్డ్ క్లాత్తో. ఆ పైన ముక్కుట మీద ఐస్ క్యూబ్ పెడితే ఇట్లా దిస్ వన్ ఇదైపోద్ది, తర్వాత మనం నోస్ ప్యాక్ తీసేయచ్చు. అది ఇచ్చేయచ్చు, ఎన్నిసార్లు వేసుకోవచ్చు. ఇవన్నీ జుట్టు సెలైన్ డ్రాప్స్
saline nasal drops దొరుకుతాయి. Keep them in the refrigerator and use the cold saline. It'll be fine. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఓకే ఓకే, థ్యాంక్స్ భాను గారు. లాస్ట్గా ఒక్క క్వశ్చన్ అండి. ఇప్పుడు ఇందాక అతను కంప్లైంట్ చేశారు కదా ఒక జెంటిల్మెన్, ద లేడీ హూ కంప్లైంట్, ఐ నో ద కంప్లైంట్ ఆల్సో. ఓకే, it's actually she suffered, there's no doubt about it. There is a doctor who is actually not been very prompt and attentive in the middle of the night. Okay. So we taking the care also. So we do accept constructive. రెండో ఆయన చెప్పాడు కదా, రెండో ఆయన చెప్పింది చైనా quite డిఫరెంట్ స్టోరీ అనమాట. అందుకని అడిగిందంటే ఎక్కడ పొంతం లేదు. ఒకటి నాకు ఒక్కొక్క డౌట్ అండి, మిడిల్ ఆఫ్ ద నైట్ బంగారం ఉంటాడు 50,000 10,000 అది ఓకే, నర్స్ని కొట్టడం జరిగితే మీరు నోటీస్ దాకా రాలేదు. సపోజ్ ఇఫ్ యూ హ్యాడ్ మ్యాన్ హ్యాండ్ అండ్ నర్స్ యూ వుడ్ హావ్ బీన్ బిహైండ్ బార్స్ వితౌట్ ఎనీ డౌట్. ఒకడు అలా చేశాడు, ఈ వాజ్ బిహైండ్ బార్స్ ఇమీడియట్లీ. See, when we are running the hospital, we don't గాజులు పెట్టుకుని ఉన్నాం మేము. See, we cannot accept violence and nonsense towards hospital staff also. Sometimes they shout and those things, we counsel them and do all those things. But somebody is manhandling that a girl and woman who is attending a patient is a serious issue. Number one, which wouldn't have happened. Number two is that is asking 50,000 is all something is different. Third is he says that wheezing కోసం వచ్చాడు. Somebody will take outside and will treat for 10,000 is will never happen because most of the doctors are full-time doctors. They are all paid. Okay, they don't have private personal. They don't have private practice also to go. So అర్ధరాత్రి పోయి బంగారం గాజులు అమ్మడం అనేది, so there is nothing. Story is not connected. See, though we are doctors have a vision towards you have to balance it things. Yes. The society is very different. ఓకే, మన టోరీ ప్రేక్షకులందరి తరపున థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ. దట్ ఈస్ ద లైవ్ షో విత్ మాధవి సిద్ధం, లైఫ్ ఆఫ్ అన్ ఎంటర్ప్రెన్యూర్, డాక్టర్ రమేష్ గారితో, డాక్టర్ రమేష్ కంచర్ల, రెయిన్బో హాస్పిటల్ CMD అండ్ పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ తోటి మన లైవ్ షో అయిపోయింది. ఓకే, టేక్ కేర్, బీ కేర్ఫుల్, బీ హెల్దీ, బీ హ్యాపీ, బాయ్ బాయ్.